ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినాక మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ పరిస్థితులు దేవుడు మార్చాలని, మీ జీవితంలో అనేక మేలులతో నింపాలని, మీరందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఫిలిప్పు 4:19 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. దేవుడు నీ అవసరాలతో నింపుతాడంట అండి. హల్లెలూయా. ఏం నింపుతాడంట అండి? ఈరోజు ఉదయకాలంలో ఏమని సెలవిస్తా ఉన్నాడు? దేవుడు మీ అవసరాలు దేవుడు నింపబోతున్నాడు కదండి. ఈరోజు దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, ఇచ్చే దేవుడు కదండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు నాకు కొరతగా ఉంది యేసుప్రభా, దేవా ఈరోజు నా జీవితంలో కొరత ఉంది యేసుప్రభా, నాకు నీ ఒక ఐశ్వర్యము, నీ యొక్క ఆశీర్వాదము ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నాకు ఇస్తున్నందుకు వందనాలు అని ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అవసరాలు ఎంత పెద్దదైనా సరే అండి, అవి చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వబోతుంది ఈరోజు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పును చేయబోతున్నాడు, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము అడగక ముందుకే మన అక్కర్లు తెలిసిన దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు నమ్మకం ఉంచితే దేవుడు సమాధానాన్ని నీకు ఇవ్వబోతుండు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప మేలు జరిగించబోతుంది, నీ కుటుంబంలో అనేక అద్భుతాలు చేసే దేవుడు అండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటూ నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యం జరిగించబోతున్నాడు, ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నా ప్రతి అవసరము తీర్చబోతున్నాడు. నమ్ముతున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వేదన దేవుడు తీర్చివేసి, నీ అవసరాలతో నింపి, నీ అప్పులను తీర్చివేసి, దేవుడు నీ కొరతను సమృద్ధిగా ఉంచబోతుండు. ఆయన నామంలో ఎవరైతే ప్రార్థిస్తా ఉన్నారో కదండి, ఈ రోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అండి? ఏ కొరత లేకుండా కదండి. మరి రేపు దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఈ రోజుకే కాదు, రేపు జరగబోయే దానికి కూడా సమృద్ధిగా ఇస్తాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న నీవు, ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చిన నీవు, నీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు చేయబోతుండు. ఈ రోజు ఈ వాగ్దానం నీ జీవితాన్ని మార్చబోతుంది. నీ కుటుంబంలో కదండి విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుండు. కాబట్టి వింటున్న నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవా ఈరోజు నేను సమృద్ధిగా ఐశ్వర్యముతో నా అవసరాలను తీర్చబోతున్నాను, నీ మహిమతో నన్ను నింపబోతున్న యేసుప్రభా, నాకున్న బంధకాలు, నాకున్న శోధన అన్ని తొలగించబోతున్నందుకు నీకు వందనాలు అని చెప్పేసి మరి ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో అయితే కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సెలవివ్వండి. ఈ వాగ్దానం ఇచ్చిన నీ జీవితంలో ఇది నెరవేర్చబడాలని నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, నమ్మకం కలిగి ఉన్నావా? అయితే ఆమెన్ అని సెలవివ్వండి. ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, వారి అవసరాలు తీర్చండి, ఐశ్వర్యవంతులుగా మార్చండి, నీ మహిమార్థంగా వారిని నిలబెట్టుకోండి యేసుప్రభా. ప్రతి కొరతను తీసివేయండి యేసుప్రభా. వారి అవసరాలు తీర్చండి, వారికి ఉన్న ఫైనాన్స్ ప్రాబ్లం, అప్పులు, రోగము సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం యేసు. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరుగును గాక యేసయ్యా. గొప్ప ఆశీర్వాదం దయచేయండి యేసయ్యా. నీ మేలుతో నింపండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగచేయండి యేసుప్రభా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి వారి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి, ఈరోజు ఎంతమంది అయితే ఫైనాన్స్ ప్రాబ్లంతో ఉన్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని రిజల్ట్ కోసం ఎంతమంది రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారి జీవితంలో గొప్ప మేలు జరిగించండి యేసుప్రభా. నువ్వే సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆరుకు ఇబ్బందులు కొట్టివేసి అద్భుతం జరిగించే రక్షణ భాగ్యం దయచే, వాక్యానుసారంగా జీవించే శక్తిని, బలమును ప్రతి కుటుంబానికి దయచేనేసి, లోకంలో పాపంలో పడిపోతున్న వారి పిల్లల్ని మీ జ్ఞాపకం చేసుకొని అక్కడికి ఎత్తబడే సంఘానికి సిద్ధపాటు చేసి మీరే అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.